హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా రైస్ చేయాలి కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా చేస్తే వేడి వేడిగా మంచి లంచ్ బాక్సుల్లోకైనా సరే, డిన్నర్కైనా సరే, బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, దేనిలోకైనా సరే చాలా ఈజీగా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఇది చేయడం కూడా ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా సింపుల్గా దీన్ని ఈ టైప్లో చూసి తయారు చేసుకోవచ్చండి. దీని గురించి ఇంకేదో పెద్ద కష్టపడే అవసరం లేదు. మనం వండుకున్న అన్నాన్ని ఇలా కొంచెం పల్చగా ఆరపెట్టుకోవాలండి. అంటే ఉండలు లేకుండా ఇలా పొల్లుగా మెతుక్కు అతుక్కోకుండా ఇలా ఆరపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ఆ తర్వాత వేరుశనగపప్పులండి ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. జీడిపప్పులు కూడా దాదాపు ఒక 10 పీసుల దాకా కూడా వేసుకోవచ్చండి. ఓకేనా? వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం సన్న మంట మీద మంచి దూరగా వేగనిచ్చుకోవాలి. ఓకేనా? ఇవి సన్న మంట మీద వేగితేనే ఈ లోపల వరకు బాగా ఏగి మంచి వాసనతో రుచిగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పు తెల్ల నువ్వులు వేసుకుందాం. వేసిన తర్వాత వీటిని కూడా కలుపుతూ అలాగే వేగనిచ్చుకోవాలి. అది సన్న మంట మీద. ఇప్పుడు చీరిన పచ్చిమిరపకాయలండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చీరి అందులో వేసేసుకునేసి కాస్త అలా కలుపుకునేసి, ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలండి ఒక 3 లేదా 4, పెద్ద అయితే 3, చిన్న అయితే 4, వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి ఇలా రెమ్మలుగా విడదీసి ఈ టైప్లో బాగా తిరగేసుకుంటూ ఇవి కూడా సన్న మంట మీదనే వేగనిచ్చుకుంటే మంచి గుమగుమలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏంటంటే మనం వేసిన ఈ వస్తువు ఏదైనా సరే ఆ చిన్నదే కానీ పెద్దదే కానీ మాడకుండా మంచి కలర్ రావాలండి. మంచి కలర్ వస్తేనే అది రుచి అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఆ టైప్లో మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పిడికిడి వరకు కరివేపాకు వేసుకోవచ్చు అండి. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అది మంచి వాసన వచ్చేది చూసేసుకోండి. రుచితో పాటు వాసన కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? అంటే ఆ వాసనకే తినాలన్నంత కోరిక పుడుతుంది. అందుకోసం అనేసి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అన్నాన్ని ఇందులో వేసుకుందాం. వైట్ రైస్ని అంటే వండి ఆరబోసి పొళ్ళుగా రెడీ చేసి పెట్టిన అన్నాన్ని. అంటే దీంట్లో వేరే ఏం కలపలేదండి. కొంతమంది నిమ్మరసం అంటారు, సోడా అంటారు. అవి ఏం కలపొద్దు. మనం ఇంట్లో ఎలా వండుకుంటామో అదే. ఇప్పుడు దాంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా వేసుకునేసి కారం 1 టేబుల్ స్పూన్ చాలండి. మరి ఎక్కువ స్పైసీగా కూడా అవసరం లేదు. రుచి సరిపడా సాల్ట్ మాత్రం వేసుకోవాలి. అది 1 టేబుల్ స్పూన్ సగమా అంటే మనం తీసుకునే రైస్ను బట్టి ఆ సాల్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలానే కాస్త తిరగేసుకుంటూ ఇప్పుడు కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరగేసుకుంటూనే మనం బాగా ఒక 2-3 నిమిషాల పాటు వేగనిచ్చుకోవాలండి. ఈ అన్నం ఏంటంటే మనం ఇలా కలుపుతూ వేగేదాన్ని బట్టే రుచి బాగుంటుందండి. ఓకేనా? మంట కొంచెం హైలో పెట్టి మనం ఈ టైప్లో చేస్తే కొంచెం పొగ వాసన వచ్చి అసలు టేస్టే ఉండదు. అందుకనేసి మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరగేసుకుంటూ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా ఇలా నిదానంగా కానీ మనం ఫ్రై చేసుకోగలిగితే అప్పుడు ఆ రుచి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనం బజార్లో కూడా చూడండి అక్కడక్కడ ఫ్రైడ్ రైస్లు చేస్తుంటారు కదా, అక్కడ కూడా చూడండి ఒక్కో చోట మాత్రం మంచి టేస్ట్ ఉంటుంది, ఒక్కో చోట అసలు తినలేము. ఓకేనా? అది మీరు గమనిస్తూ ఉంటారు కదా. సేమ్ ఇది కూడా అంతేనండి. ఓకేనా? ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర ఒక పీడికిడి వరకు కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు. మంచి వాసనతోనే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా వేసిన తర్వాత ఈ కొత్తిమీరను కూడా కొంచెం అలా మనం వేగనిచ్చుకోవాలండి. కొత్తిమీర కరగాలి. అప్పుడే ఈ రైస్కి ఆ ఫ్లేవర్తోనే ఇంకా మంచి స్మెల్తోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో మనకి బాగా తిరగేసుకునేసి ఈ విధంగా ఫ్రై కావాలండి. అంటే మరి ఎండిపోయినట్టు కూడా ఫ్రై అవ్వకూడదు. అందుకోసమనే మంట మీడియంలో ఉంచుకునేసి
దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో చెయ్యాలే కానీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఈ టైప్లో చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ఇంట్లో 4-5 ఉంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు, కానీ ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కడుపు నిండా అన్నం తింటారు. మీరు ఎప్పుడు ఈ టైప్లో చేయాలన్నా ఖచ్చితం ఇదే చేయమని అడిగి మరీ చేయించుకొని తింటారండి. ఈ రైస్ మాత్రం టేస్ట్ సూపర్ అండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందని. ఓకేనా, మరొక వీడియోలో కలుద్దాం.